నమ్మిన పత్తి రైతులకు కుచ్చు టోపీ పెట్టాడు. రైతుల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకుని వారి ఖాతాల్లోని డబ్బులను దారి మళ్లించాడు. లక్షల రూపాయలను తన అకౌంట్లోకి బదిలీ చేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అధికారి తమను మోసం చేశాడంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకులో ఘరానా మోసం జరిగింది. తమ ఖాతాల్లో సీసీఐ వేసిన డబ్బుల్ని ఐపీపీబీ మేనేజర్ విజయ్ జాదవ్ కాజేశాడని పత్తి రైతులు ఆందోళనకు దిగారు. తమ అకౌంట్ నుంచి డబ్బుల్ని విజయ్ జాదవ్ తన అకౌంట్కు బదిలీ చేసుకున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు. బ్యాంక్ మేనేజర్ అని నమ్మి ఓటీపీలు చెప్పామని, ఇప్పుడు తమ డబ్బులు నష్టపోయామని వాపోతున్నారు. డబ్బులు తమ అకౌంట్లోకి రాలేదని ప్రశ్నిస్తే సర్వర్ బిజీగా ఉందంటూ తప్పించుకున్నాడంటున్నారు. అయితే కొందరు రైతుల సెల్ ఫోన్ కు వచ్చిన మెసేజ్ లో అకౌంట్ నెంబర్ వేరేగా ఉండడంతో బాధితులు కంగుతిన్నారు. 3,79,900 ఉండే 1,79,900 కొట్టేళ్ళు 2 లక్షలు ఏం చేసుకున్నాడు అతని అకౌంట్లో పర్సనల్ అకౌంట్లో కొట్టుకున్నాడు. ఇక మాకేమి అతని ల్యాప్టాప్ అక్కడ బాదుకుంటుంది, మేము ఇటు బాదుకుంటాము. అతడు ఏం కొడుతున్నాడో మాకేం అర్థమవుతుంది. పడ్డాయి పొర్రియా 1,05,000 నెఫ్ట్తో ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పాను. 10,000 కంటే ఎక్కువ విడ్రా లేదు. ఇక్కడ మీ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పిండ్రు. నెఫ్ట్ ద్వారా ఆయన మాయాజాలం చేసి మాకు ఒక మెసేజ్ పెట్టి నెఫ్ట్ రిఫరెన్స్ అని అదని ఇదని ఒకటి మెసేజ్ ఇచ్చిండు. స్టక్ అయిపోయినాయి, సర్వర్ ప్రాబ్లం అని అదని ఇదని చెప్పేసి పోస్టల్ డిపార్ట్మెంట్ అని నమ్మి పోస్టల్ పేమెంట్ బ్యాంకులో డబ్బులు వేశామని, ఇప్పుడు తపాలా శాఖ సిబ్బంది తమకు సంబంధం లేదంటున్నారని ఓ రైతు వాపోయాడు. పిల్లల పెళ్లిళ్లు, రుణాల చెల్లింపులు సహా చాలా అవసరాలున్నాయని తమ డబ్బులు తమకు ఇప్పించాలని రైతులు వేడుకుంటున్నారు. ఏమనుకున్నాం, ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అనుకున్నాం సార్. ఇది ఇప్పుడు ఏమంటున్నారు సార్, ఇప్పుడు వీళ్ళు ఇది మాకు పోస్ట్ ఆఫీస్కి సంబంధం లేదని వీళ్ళు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు సార్. ఎప్పుడు నిన్నే చెప్తున్నారు సార్. ఇది ఏం సంగతి అంటే ఆదిలాబాద్ జిల్లాలోని జైనాథ్, బేలాతో పాటు పలు మండలాలకు చెందిన 69 మంది రైతులకు రావాల్సిన ₹1,00,00,000 పైగా డబ్బులు కాజేశాడు. దీనిపై రైతులు నిలదీయగా తమకు సంబంధం లేదని అధికారులు చెప్పడంతో పోలీసుల్ని ఆశ్రయించారు. సదర్ మేనేజర్ పరారీలో ఉండడం, పైగా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండగా జిల్లా కలెక్టర్, ఎస్పీని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆ తర్వాత 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు పోలీసులు. సీసీఐలో అమ్మిన పత్తి రైతుల యొక్క అమౌంట్ను సీసీఐ వాళ్ళు పోస్ట్ ఆఫీస్కు డిపాజిట్ చేసింది పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో. ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో విజయ్ అనే ఒక వ్యక్తి పనిచేస్తాడు. ఈ విజయ్ అనే వ్యక్తి ఈ రైతుల యొక్క అమౌంట్ను రైతుల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పేసి ఆ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయకుండా అతని స్వంత అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసిండని ఎలిగేషన్ పెడుతున్నారు. పంట డబ్బులు పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమకు న్యాయం చేయాలని రైతులు ఇండియన్ పేమెంట్ బ్యాంక్ అధికారుల్ని కోరుతున్నారు. డబ్బులు కాజేసిన మేనేజర్ను అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు రైతు.